సినిమా సినిమా బాగుందన్న, చాలా బాగుందన్న, సూపర్ హిట్. ప్యాన్ అన్న. ఒక డైలాగ్ చెప్పన్నా. చెప్పన్నా డైలాగ్ సినిమా బాగుంది, సూపర్ అన్న. ఎలా ఉంది బీజిఎం? హైలైట్ అన్న. బాగుందన్న, సూపర్ ఉంది. అమితాబ్ బచ్చన్ అయితే సూపర్ అన్న, హైలైట్గా ఉందంటే చాలా బాగుంది. ఇద్దరిది ఫైట్ చాలా బాగుందన్న, హైలైట్గా ఉంది. మూవీ హైలైట్ అంటే ఏంటంట? ఏంటంటే సూపర్ అన్న. అమితాబ్ బచ్చన్ ఇద్దరు కలిపి ఇద్దరు బాగుందన్న. అమితాబ్ బచ్చన్ పేపర్స్ ఇద్దరు బాగుంది. చిట్టి క్యారెక్టర్ అనిపించింది. చిట్టి చాలా బాగుందన్న, చాలా చాలా బాగుంది, ఈజీగా ఉంది. మళ్ళీ ఎలా చినుకున్న టికెట్ ఏదన్నా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ హాఫ్ స్లోగా స్టార్ట్ అయినా సెకండ్ హాఫ్ పీక్స్ లా ఉంది. అశ్వత్థామ అండ్ భైరవ ఫైట్లు అయితే వేరే లెవెల్. వెయిటింగ్ ఫర్ పార్ట్ 2. మూవీ అద్దరిపోయింది. నాగేశ్వరికి దన్నా అయ్యా. సూపర్ 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 ఉందన్న మూవీ, చాలా బాగుంది. వండర్ఫుల్. క్యారెక్టర్ ఎలా ఉంది? నార్మల్ అంతే ఏం లేదు, బట్ ప్రభాస్ చాలా అంటున్నారు, అన్ని బాగున్నాయి అన్న. చూడండి, ప్రజెంటేషన్ మంచిగా ఉంది. ఆయన ఏం పురాణాలను ఏమనకుండా అది కంటిన్యూ చేసుకుంటా మంచిగా పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. బాగుందన్న. నాగేశ్వర అన్న గుడి కట్టచ్చు అన్న, ఏమైనా చేయొచ్చు. సూపర్. అమితాబ్ బచ్చన్ కన్నా క్యారెక్టర్ ప్రభాస్ ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా? అమితాబ్ బచ్చన్ ఎక్కువ ఉంది. ప్రభాస్ ఏదో అలా అప్పుడప్పుడు కనపడ్డాడు అంతే. అలాగనేం కాదు కానీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది. 2000 కోట్లు వస్తుందంటారా? బడ్జెట్ మనం ఎలా చెప్తాం, వస్తాయి బాగుంది, చాలా బాగుంది మూవీ. బాగుందన్న, బాగుంది సూపర్గా ఉన్నాయి. 2000 కోట్లు వస్తుందంటారా? బడ్జెట్ నాకేం తెలుసులే కానీ ప్రభాస్ అన్న బట్టి వస్తాయి. అమితాబ్ బచ్చన్ కన్నా ప్రభాస్ గారు యాక్టింగ్ బాగా చేశారా? యాక్టింగ్ గురించి మాట్లాడుకోకూడదు. ప్రభాస్ అన్న బాగున్నాయి. ఎవరి యాక్టింగ్ వాళ్ళు బాగా చేశారు. సూపర్ గుడ్. సూపర్ సినిమా. సూపర్ అండ్ ఎక్సలెంట్ ఉంది. అశ్వత్థామ క్యారెక్టర్ పెద్దగా అంటే మెయిన్ రోల్ అంటున్నారు, సో అది ఎంతవరకు అది నిజం? సినిమా సూపర్ అని చూడండి నాకు తెలుస్తుంది. బాగుంది. సూపర్ ఉంది. సూపర్ హైలైట్ ఉన్నాయి. రాజ్ అంటే రెబలరా, లెవర్ అంటే రాజరా. భయ్యా 100 రోజులు 100 పాతకాలంలో అయ్యేవి కదా 175 సెంటర్స్ 100 డేస్ అని ఆడిస్తూ చూడు. ఎన్ని 2000 కోట్ల, 3000 కోట్ల, 4000 కోట్ల, మొత్తం ఇంకా హాలీవుడ్ బాలీవుడ్ మొత్తం ఆల్ స్వీప్. గుర్తుపెట్టుకోండి, ఇంకా హైప్తో పోతారు సినిమాకి వెళ్తే. ఆ మూవీలోనా యాక్చువల్లీ మూవీ అంతా బాగుంది బ్రో. మూవీ పర్టికులర్గా ఈ పాయింట్ అని నేను చెప్పలేను, ఈ పాయింట్ అని చెప్పలేను. ఎగ్జిక్యూట్ చేసే విధానం చాలా నచ్చింది నాకు. నాగశ్వన్ థాట్స్ మైండ్ బ్లోయింగ్, అసలు చాలా బాగుంది మూవీ అయితే. రేటింగ్ ఇప్పుడు ఎంత కావాలి? 5కా 10కా? 10కా 9.5 ఇస్తానన్న. సూపర్. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్, క్లైమాక్స్ సూపర్ ఉంది. ఫైట్ సీక్వెన్స్ అంతా బీజిఎం సూపర్. అలా సినిమా అయితే మూవీ అయితే బాగుంది, బట్ ఫస్ట్ హాఫ్ కొంచెము ల్యాగ్ అనిపించింది, కానీ సినిమా బాగుంది బ్రో. ల్యాగ్ ఉంది. క్యారెక్టర్ అందరినీ యాడ్ చేసారు. ప్రతి ఒక్క మెయిన్ క్యారెక్టర్ అశ్వత్థామది చాలా బాగుంటుంది. ట్విస్ట్ ఇంకా బాగుంటుంది. ప్రభాస్ ట్విస్ట్ చాలా బాగుంటుంది లాస్ట్లో. చెప్తే బాగుంటుంది కానీ బాగుంది సినిమా. సూపర్ ఉంది. ప్రభాస్ అన్న విజువల్స్ ఎక్సలెంట్, ఘోరం ఉంది అసలు అన్న. ఎక్సలెంట్ మూవీ. బాహుబలికి లెవెల్ చూడొచ్చు, 100% చూడాలి, చాలా బాగుంది. మ్యాడ్ అన్న, సెకండ్ హాఫ్ మ్యాడ్ అన్న, బ్లాక్ బస్టర్ అన్న, సూపర్. అసలు ఫైట్ తీయమని చెప్పాలి, మన ఘోరంగానే ఘోరంగా ఉన్నాయి అసలు. ప్రభాస్ అన్న తోపు చెప్పాలి. చాలా క్రేజీ ఉండే, ఎక్స్పెక్ట్ చేయాలి ఇంత బాగుండిద్దని. సూపర్, చాలా బాగుంది బ్రో. ఈచ్ క్యారెక్టర్ను బాగా యూజ్ చేశాడు డైరెక్టర్, చాలా సూపర్గా ఉంది. 5/5 సూపర్. నైట్ కూడా మళ్ళీ బుక్ చేసాం. లవ్ యూ బుజ్జి. నచ్చడంలో కూడా నచ్చింది, బాగుంది అంతే. నా కాంప్లిమెంట్. టైం అవుతుంది మాకు కూడా. సూపర్ ఉంది సినిమా. అందరు యాక్టింగ్ సూపర్ చేసారు. 100 డేస్ పక్కా. ఫైటింగ్స్ ఎలా?
మస్తు ఉన్నాయి. సూపర్ ఉంది భయ్య మూవీ, హైలైట్ ఉన్నాయి. ప్రభాస్ యాక్టింగ్ ఎలా ప్రభాస్ యాక్టింగ్ సూపర్, ఎప్పుడు చేసినట్టు సూపర్ ఉంది. రేటింగ్ ఎంత ఎంతకి 5కి 3.5 ఇస్తా. వన్ మ్యాన్ షో అన్న ప్రభాస్ అన్న, వన్ మ్యాన్ షో అన్న అంటే వచ్చలేదంటే హైలైట్ ఉంది అన్న సినిమా. క్లైమాక్స్ అయితే ఫిక్స్. వెరీ క్లైమాక్స్ బాగా నచ్చింది. చాలా హైలైట్ అన్న, దానికోసం కర్ణ ప్రభాస్ అన్న హైలైట్ అన్న. మంచిగా ఉంది అన్న మూవీ, మంచిగా ఉంది నిజంగా మంచిగా ఉంది. కిరా కేక మూవీ చాలా బాగుంది, ఎంజాయ్ చేయండి. సూపర్ చాలా బాగుంది. అందరు యాక్టింగ్ ఎక్సలెంట్, అసలు విజువల్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా అమితాబ్ బచ్చన్ ప్రభాస్ అయితే ఎక్సలెంట్, అమితాబ్ బచ్చన్ అందరిది చాలా బాగుంది. ఎక్సలెంట్ మూవీ, అందరూ చూడొచ్చు డెఫినెట్గా. బాగుంది ఓవరాల్ అంతా బాగానే ఉంది. డ్రామా బాగుంది. 5కి 3 ఇస్తాను. మూవీలోనా అన్న కట్అవుట్ అన్న, అన్న కట్అవుట్ సూపర్ ఉంది, మస్తు ఫైట్స్ ఎలా ఫైట్స్ అంటే బాగున్నాయి, మంచిగా ఎంట్రీ అయితే మస్తు ఉంది. క్లైమాక్స్ అయితే ఇంకా హైలైట్ అన్న, అయితే ఎవరు ఊహించలేదు, అయితే మస్తు ఉంది. కర్ర అలా పడ్డం హైలైట్ ఇంకా ఎక్సలెంట్. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ అయితే చెప్పొచ్చు, చేయొచ్చు. బాగుందన్న మూవీ అయితే ఓవరాల్గా బాగుంది. ఎండింగ్ క్లైమాక్స్ సీన్ మాత్రం హైలైట్. కొంచెం ఫస్ట్ హాఫ్లో కొంచెం డల్ చేసినాడు కొంచెం, కానీ ఎండింగ్లో చాలా బాగుంది. బోరింగ్ ఉందంట. కొంచెం బోరింగ్ అంటే బోరింగ్ కాదు, బట్ ఓకే నడిపించిండు. సెకండ్ హాఫ్ నుంచి బాగుంది. క్లైమాక్స్ అయితే హైలైట్. ఇంకా రేటింగ్ రేటింగ్ 10కి 9 ఇవ్వచ్చు అన్న, 8.5 to 9.